సో ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి సడెన్‌గా రావటానికి లైక్ ఆమె ఇంటెన్షన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఇంక కచ్చి తీరలేదేమో. ఇప్పుడు సెట్స్‌లోనే తెలిసినప్పుడు ఈ విషయము అల్లు అర్జున్ గారు కానివ్వండి, లేకపోతే సుకుమార్ గారు కానివ్వండి, సముదాయించి చెప్పారు. పెద్దగా పంచాయతీ అనేది లేకుండా కూడా చేసి మాట్లాడించి ఒప్పించేశారు. బట్ మళ్ళీ అంత జరిగిన తర్వాత కూడా ఏ ఇంటెన్షన్‌తో ఆమె కంప్లీట్‌గా ఆయనదే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది అనుకోవచ్చు. మన భారతదేశంలో న్యాయం అంత తొందరగా జరగదు కదా. కొన్ని ఏళ్ళు పడుతుంది కేసు తేలడానికి. 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. ఈవిడికి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి, ఇమీడియట్గా ఆయన్ని ఉరి తీసేసేయండి. లేకపోతే ఆ ఫన్ బకెట్ భార్గవ్ రెఫరెన్స్ ఏదో తీసుకొచ్చింది, ఆయనకి 20 ఏళ్ళు పడింది కాబట్టి ఈయన కూడా ఒక 20 ఏళ్ళు వేసేస్తే ఈవిడికి తృప్తిగా ఉంటుందా? సో అంటే ఆ రెఫరెన్స్ కూడా మీరు గమనించండి. ఫన్ బకెట్ భార్గవ్కి సంబంధించిన రెఫరెన్స్ లేవనెత్తింది ఆవిడ. ఫన్ బకెట్ భార్గవ్ 13 years 14 years అమ్మాయితో పెట్టుకున్న రిలేషన్ అది. సో వాళ్ళ కన్సెంట్తో చేసినా ఎలా చేసినా కూడా మరి చిన్నపిల్ల కాబట్టి ఇక్కడ ఈవిడ ఆల్మోస్ట్ 18 దగ్గరలో ఉన్న టైంలో, అప్పుడు జరిగిందో లేదో కూడా తెలియదు. 18 తర్వాత ఓకే, బట్ 18 ముందు వీళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. కానీ మీరు ఇంకోటి గమనించండి, నేను ప్రతి ఒక్క మగవాళ్ళ తరపున ఎవరికి అన్యాయం జరిగినా వచ్చి మాట్లాడేస్తారు అని చెప్తుంటారు. ఏ రోజు ఫన్ బకెట్ భార్గవ్ గురించి నేను మాట్లాడలేదు, ఆయనకి సపోర్ట్గా ఏ రోజు ఒక మాట మాట్లాడలేదు. ఈయన గురించి మాట్లాడుతున్నానంటే ఐ హ్యావ్ సమ్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ విచ్ ఐ బిలీవ్ చాలా క్లియర్ కట్గా ఇది రేప్ కాదు, అందరికీ తెలుస్తుంది. ఎందుకమ్మా, ఆ పాష్ కమిటీలో జడ్జిలకు కూడా తెలుసు ఇది రేప్ కాదు. ఇద్దరు ఇష్టపడే ఉన్నారు రిలేషన్లో, ఒకటే వాదన, ఇష్టపడే ఉన్నారు. కానీ ఆ 18 ఏళ్ళకు ముందు ఇష్టపడినా కూడా అది రేపే అంటే ఇది అవకాశవాదం కదా. మన ఊళ్ళల్లో ఇన్ని చోట్ల ఇప్పటికీ కూడా 16-17 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళు 18 ఏళ్ళకి పిల్లల్ని అంటారు. ఏదో రోజున మొగుడితో గొడవ వస్తే నాకు 17 ఏళ్ళకి పెళ్ళైంది కాబట్టి వీడు నన్ను రేప్ చేశాడని చెప్పి కేసు పెడతారా? అంటే సెక్షన్ ఉంది కాబట్టి మనం వాడుకోవచ్చు. సో మీరు చెప్తున్నటువంటి ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? అదేమ్మా, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈవిడ మోసం చేసి డీలోకి వెళ్ళారు. డి జోడీ అనేది అడల్ట్ డ్యాన్స్, అడల్ట్ మాత్రమే చేయగలిగినది. 18 to 24 అనేది ఇది ఫస్ట్ ప్రూఫ్. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, 11th season డి. ఓకే, అది ఏ సీజన్కైనా, సీజన్ ఈజ్ రిలవెంట్. ఏ సీజన్ అయినా సరే జోడీకి అబోవ్ 18 ఉండాలి, 18 to 24 మధ్యలో ఉండాలి. ఓకే. సో మరి ఈవిడ చెప్తున్నట్టుగా ఆవిడ 16, 17 అయితే దాంట్లోకి ఎలా వెళ్ళింది? అబద్ధాలు చెప్పే కదా వెళ్ళింది, మోసాలు చేసే కదా వెళ్ళింది కదా. మరి అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే జనాలందరూ ఏమనుకుంటారు? ఈవిడ 18+ అని అనుకుంటారు కదా. అలాగే పరిచయం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే 18+ అనుకున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందనుకోండి, ఆ అమ్మాయి ఏదో చైల్డ్ ప్రాడజీ అయ్యి 10 ఏళ్ళకే 10వ క్లాస్ ఎగ్జామ్ రాసేసి అలా వచ్చిందని కళ్ళకి అంటారు ఎవరన్నా? లేదు కదా. ఈవిడ 18+ షోకి వచ్చింది, అక్కడ అందరూ 18+ అని అనుకుంటారు. అలా పరిచయాలైనా ఏమైనా కూడా అది ఈవిడ చేసిన పని వల్లే. ఒకవేళ తప్పు ఎవరినైనా పట్టాలి అంటే ఇది ఏమైనా పట్టాలి. కానీ ఏమైనా నిజంగానే మైనర్ అయ్యి ఉంటే ఈవిడ చేసిన పని తప్పు అయినా కూడా మైనర్ అనే సెక్షన్లో పోతుంది. కానీ ఇక్కడ తప్పు పట్టాల్సింది వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఈ అమ్మాయిని పంపించారు. ఇప్పుడు ఒక స్కూటర్ ఉంది, నా కొడుకున్నాడు అనుకోండి, వాడికి ఒక 12 ఏళ్ళు ఎంతో ఉంది, వాడిని నేర్పించేసాను. ఇక్కడ తిరిగితే పర్లా, ఇంట్లో డ్యాన్స్లు వేసుకుంటే పర్లా, స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్లు వేస్తాం కదా. రోడ్లోకి వచ్చి బండి నడపాలంటే వెళ్ళరా అని చెప్పాను అనుకో, వాడు ఎవరన్నా పోయి గుద్దేశాడు అనుకో, ఎవరిని అనాలి? వాడిని కాదు కదా, పేరెంట్స్కే. సో ఎయిదర్ షీ ఆర్ దేర్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ హ్యాపెనింగ్. ఒకవేళ కనుక ఆ టైంలో ఏదైనా జరుగుందనుకున్నా కూడా మీరు చేసిన అబద్ధ ఎంట్రన్స్ వల్లే ఇది జరిగింది. ఆవిడ ఏమంటుంది? ఇదే అడిగింది జర్నలిస్టు. ఆమెను అడిగినప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు అసలు ఈ చిన్న వయసులో మీరు మైనర్గా ఉన్నప్పుడు రావడానికి? అంటే ఏముంది దాంట్లో అంటే డీ వాళ్ళు ఒప్పుకున్నారన్నట్టుగా చెప్తోందేమో. మరి డీ వాళ్ళు ఒప్పుకున్నారంటే డీ వాళ్ళే చెప్పాలి సమాధానం. బట్ ఏముంది దాంట్లో? నేనేమన్నా అటువంటి స్టెప్స్ ఏమన్నా వేసానా అని అడుగుతుంది. నేనేమన్నా సెన్షియస్ యాక్ట్స్ ఏమన్నా చేశానా దాంట్లో అంటే చాలా క్లియర్ కట్గా మీరు చూడండి, ఎవరైనా చూడండి. D11లో ఆవిడ సోమేష్ కలిసి చేసిన డ్యాన్స్లో ప్రియమణి గారు జడ్జిగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన స్టెప్స్ అవి నాకే వల్గర్గా జుగుప్స కలిగించే విధంగా ఉన్నాయి. అది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అనుకుందాం, పోనీ నాకు టేస్ట్ లేదనుకుందాం. ఆ జడ్జి ఏం చెప్తారంటే ఎక్కడ జనాలు వల్గారిటీ అనుకుంటారు అని, ఇది వల్గర్ కాదు సిడక్టివ్ అని వాడారు. సిడక్టివ్ అంటే ఇది అవతల మనిషిలో టెంప్ట్ చేసే విధంగా డ్యాన్స్ చేయడం. ఇది ఓన్లీ 18+ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. సో అటువంటి నేను చెప్పడం కాదు, వాళ్ళకి జడ్జిమెంట్ ఏడ్ చేసిన తర్వాత ఇంకా ఆవిడే జడ్జే చెప్పిన తర్వాత నువ్వు ఎట్లా అడుగుతావు? నేనేమన్నా సెన్షియస్ కాదు, సెన్షియస్కి 10 సెడక్టివ్ అంటే వర్డ్. సో మీరు అలా చేస్తున్నాను, ఆవిడే చెప్పింది, మీకు అక్కడే సమాధానం ఉంది. ఈవిడ యాంకర్ని క్వశ్చన్ చేస్తుంది,
నేనేమన్నా అలా చేశానా అంటే లేదమ్మా అన్నారు. సో అదే అంటున్నా, మీరు వచ్చారు మీడియా ముందుకి, కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, నేను చేశానా అని అడిగారు, ఎస్ చేశారు, ఇది ఒకటి సాక్ష్యం చూపిస్తున్నాను, మీరు సమాధానం చెప్పండి దమ్ముంటే.